నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. విడుదల రజనీ అరెస్టు తప్పదా? వైసీపీ వర్గాల్లో టెన్షన్. తాజాగా డిఎస్పీ కార్యాలయానికి వెళ్ళి పాస్పోర్ట్ అప్పగించిన విడుదల రజనీ. మరి అట్రాసిటీ కేసులో హైకోర్టు షరతులతో కూడిన ఆదేశం. విదేశాలకు వెళ్లకుండా పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇప్పటికే ఏసీబీ కేసుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి. మరి అట్రాసిటీ కేసుతో మరిన్ని ఇబ్బందులు తప్పవా? ఇది జరుగుతున్న ప్రచారం. చిలకలూరిపేట టీడీపీ నేత పిల్లి కోటి ఫిర్యాదు ఆధారంగా రజనీపై కేసు. ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు విడుదల రజనీపై. మరి ఆమె అనుచరులపై అట్రాసిటీ ఆరోపణలు, అరెస్టు నుంచి రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించిన రజనీ. ఇక కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ కూడా ఆమెకు మంజూరు చేసింది. అయితే న్యాయవాదులతో కలిసి డిఎస్పీ కార్యాలయానికి హాజరైన రజనీ గారు మరి పోలీసుల సమక్షంలో రిజిస్టర్లో సంతకం చేశారు. విచారణలో భాగంగా వాంగ్మూలం నమోదు చేసినట్లు కూడా సమాచారం. మరి డిఎస్పీ కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు. ఎన్నికల తర్వాత రజనీపై కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి రజనీ ఓటమి. గతంలో మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు, స్టోన్ క్రషర్ కేసులో ఏసీబీ విచారణ కూడా కొనసాగుతుంది. ఇక 2.20 కోట్ల వసూలు ఆరోపణలు ప్రధానంగా ఆవిడ మీద ఉన్నాయి. ఇప్పుడు అట్రాసిటీ కేసుతో టెన్షన్. మరి త్వరలోనే రజనీ అరెస్టు తప్పదా? అందుకు ముహూర్తం కూడా ఖరారు చేసేశారు. ఇది పేట ప్రాంతంలో జరుగుతున్న చర్చ. గతంలో చంద్రబాబును దారుణంగా ఈవిడ దూషించడం. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఒక రజనీ అని కాదు, చాలామంది నాయకులందరూ కూడా కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరి 2019లో నిజంగా వీళ్ళు తప్పులు చేశారా, లేకపోతే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా, మహిళలను కూడా వదలట్లేదా అని చెప్పి వాళ్ళు వెర్షను మాట్లాడే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు చూసారా, మహిళలను కూడా చూడట్లేదు, ఇష్టారాజ్యంగా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, అరెస్టులు చేయడానికి చూస్తున్నారు. మా రజనమ్మకి అసలు ఏం తెలుసు? మా రజనమ్మ చాలా మంచి ఆవిడ, ఎక్కడో విదేశాల్లో ఉండే ఆవిడ, రాజకీయాల మీద ప్రజా సేవ చేయాలని ఇష్టంతో ఇక్కడికి వచ్చారు. ఆవిడని కూడా ఇంత ఇబ్బంది పెడతారా? ఆవిడని కూడా ఇన్ని కష్టాలకు గురి చేస్తారా? మేము అధికారంలోకి రాకపోతామా? మీ అంతు తేల్చకపోతామా? ఇలాంటివన్నీ కూడా చర్చలు నలుగుతున్న నేపథ్యం. కానీ ఒక్క విషయం, విదేశాల నుంచి వచ్చిన మంత్రి స్థాయిలో ఉన్న మనకు అధికారం ఉన్నప్పుడు ప్రజల కోసం పారదర్శకంగా పాలన సాగిస్తే సరే, అక్రమంగా కేసులు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా అది ఎన్నో రోజులు నిలబడదు, ప్రజలు గుర్తిస్తారు అది. కానీ నిజంగా మనకి అధికారం ఉంది కదా అని చెప్పి దాన్ని వాడుకుని తప్పులు చేస్తే ఏ రోజుకైనా తిప్పలు తప్పవు అన్న సంకేతాలు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఒక రజనీ అనే కాదు, వైఎస్ఆర్సీపీలో చాలామంది మీద కేసులు విస్తారంగా ఉన్నాయి. అవి ఏ రోజన్నా సరే బయటికి వస్తాయి. ఏ నిమిషంలో ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారన్న టెన్షన్ మాత్రం. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే విడుదల రజనీ ఎనీ టైం అరెస్ట్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టేషన్ టు 99 న్యూస్.